ప్రార్థన అంటే ద్వారా ఎవరైతే రోగాలు ప్రార్థనతోటి రోగాలు తగ్గుతాయని చెప్పి ఇచ్చి నమ్మించి మోసం చేస్తే ప్రతి ఒక్క లోపల నా కొడుకు గురించి తీస్తున్నాను షార్ట్ ఫిలిం. హ్మ్. లేకపోతే ప్రూఫ్ చేయండి మరి ప్రార్థనతోటి రోగాలు తగ్గుతాయని చెప్పేసి ఎవరన్నా పాస్టర్ ప్రేరాల డబ్బా బైబిల్ ప్రార్థనలు గవర్నమెంట్ హ్మ్. హాస్పిటల్ తీసుకెళ్దాం. హ్మ్. సర్టిఫైడ్ చేసినటువంటి ఒక పేషెంట్ డాక్టర్ సర్టిఫైడ్ చేసిన ఒక పేషెంట్ దగ్గరికి తీసుకెళ్లి ప్రార్థన చేద్దాం. అక్కడికక్కడ నయం చేయండి. నేను మొత్తం విత్డ్రా చేసుకుంటాను. హుహుహు. నాకు డబ్బులు పంపించిన వాళ్ళకు ఎవరి డబ్బులు వాళ్ళకి రిటర్న్ పంపించేస్తాం. లేదంటే హ్మ్. నిజంగా స్వస్థతలు జరుగుతున్నాయి. నేనే స్వయంగా చూశాను. ఇంకా నేను షార్ట్ ఫిల్మ్ తీయట్లేదు. మీ డబ్బులు మీరు రిటర్న్ తీసుకోని చెప్పేసి ఎవరి డబ్బులు వాళ్ళకి రిటర్న్ కొట్టేస్తాం. ఓకే. అది. కాబట్టి ఎవరైనా పాస్టర్స్ ఉన్నారా? అంటే ప్రేయరాలు కాదు. తీసుకొని ప్రార్థనలతోటి ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేద్దాం. మీరు అట్లా చేసినోళ్ళను కేసు పెట్టొచ్చు కదా! ఆ ఎవరు? ప్రూఫ్ అదంతా మీరే. మరి నేను ము షార్ట్ ఫిల్మ్ తీసి పాస్టర్లు చేసే మోసాల గురించి నేను తీస్తాను కాబట్టి మీరు కూడా నా మీద కేసు పెట్టొచ్చు కదా! అట్లని కాదు. ఇప్పుడు అవినీతి మీరు పెట్టొచ్చు మోసం కదా ద్వారా కేసు. అదే నేను పెడతానా లేదనేది సెకండరీ. మరి మీరు పెట్టొచ్చు కదా కేసు నా మీద. హ్మ్. ఇలా షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాడు పాస్టర్ల మీద అని చెప్పేసి. అవునా? అది ఉమ్. నిన్నేమి ఇబ్బంది పెట్టినది వాళ్ళదేమి ఇబ్బంది పెట్టలేదు కానీ చెప్తున్నా నేను కూడా మిమ్మల్ని సర్వసాధారణంగా. ఏమి ఇబ్బంది పెట్టట్లేదు. నేను కూడా చెప్తున్నా. ఇప్పుడు నేను షార్ట్ ఆ! ఫిల్మ్ తీసి ఇలా క్రైస్తవుని అవమానపరుస్తున్నాడు, పాస్టర్ని అవమానపరుస్తున్నాడు చెప్పి అవునవును. మీరు కూడా కేసు పెట్టొచ్చు కదా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఉండొచ్చులే, కొంతమంది ఉండొచ్చులే, లేరని కాదు. అదే నేను చెప్తున్నా. ప్రార్థనతోటి రోగాలు తగ్గుతాయి, స్వస్థతలు జరుగుతాయని చెప్పి ప్రతి నా కొడుకు లోపల నా కొడుకే. హ్మ్. ప్రతి హ్మ్. ఒక్కరిని నేను ఎవరిని ఉద్దేశించి ఇది చేస్తున్నానంటే ప్రార్థనతో రోగాలు తగ్గుతాయి, ప్రేయరాలతో రోగాలు తగ్గుతాయని ప్రతి ఒక్కరిని ఉద్దేశించి ఇది చేస్తున్నా నేను హుహుహుహు. మొత్తాన్ని. లేదండి నిజంగా స్వస్థతలు జరుగుతాయి, ప్రార్థనతోటి కూడా రోగాలు తగ్గిపోతాయి, నిజంగా జరుగుతాయని అనుకుంటే మరి హ్మ్. ఎవరన్నా పాస్టర్ ముందుకొస్తే హ్మ్. ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ సర్టిఫికేట్ చేసిన పేషెంట్ దగ్గరికి వెళ్ళి చేద్దాం. హ్మ్. ఇంకా అక్కడికక్కడ ఇప్పుడు స్వస్థత జరిగినట్టయితే నేను డబ్బులు మొత్తం నాకు ఎవరెవరైతే డబ్బులు పంపించారో వాళ్ళందరికీ నేను రిటర్న్ కొట్టేస్తాను. ఇంకా షార్ట్ ఫిల్మ్ డబ్బులు కూడా తీయను. డబ్బులు షార్ట్ ఫిలిం అని కాదు కానీ ఉమ్. మామూలుగా మీరే స్టేట్మెంట్ ఇచ్చి మీరు ప్రార్థనకు పోవాకండి జరగవని మీరే ఇవ్వచ్చు కదా! ఆ స్టేట్మెంటే షార్ట్ ఫిల్మ్ మరి. ఆ షార్ట్ ఫిలిమే ఆ స్టేట్మెంట్. ఎందుకు పోతున్నారు మీరు, ఏం కథ? అదేనండి. ఆ స్టేట్మెంట్ ఇచ్చేదే నా షార్ట్ ఫిలిం. ఆహాహాహా! ఆ స్టేట్మెంట్ చెప్పడమే నా షార్ట్ ఫిల్మ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే మనము ఒకరిని కించపరచకూడదని చెప్తున్నాను. ఎందుకంటే నేను ఒకరి ఎవరి ప్రాణాలు తీయకూడదు కదా. ఇప్పుడు భవ్యశ్రీ లాంటి ప్రాణాలు మళ్ళీ ఇంకొక పాప జీవితంలో జరగకుండా ఉండకూడదని నేను తీస్తున్నా. హ్మ్. ఇప్పుడు మా దగ్గరికి ఒక ఆయన శివమాల వేసుకున్నాడు. ఉమ్. సంవత్సరం అంతా శివమాల వేసుకుంటాడు. ఒక 2 నెలలే అంట ఆ మనిషి శివమాల అయింది. ఉమ్. మళ్ళా నాకు శివుడే ముట్టినాడు, నాకు రోగాలన్నీ బాగా అయినాయి అని మొన్న చెప్తున్నాడు నాకు. అయితే నన్నేం చేయమంటారు మీరు? ఆయన్ని అడగండి. హ్మ్. మరి నన్నేం చేయమంటారండి? మరి అయితే మీరు శివమాలి మీ గురించి సినిమా తీయండి అయితే. అట్లని కాదు కానీ మామూలుగా ఉమ్. చెప్తున్నా, ఎవరు విశ్వాసం వెళ్ళదుంటుంది. ఇప్పుడు అదేనండి. మరి ముస్లిమ్స్ ఉంటారు. విశ్వాసము మరి మనం ప్రాక్టికల్లోకి వెళ్ళి చూపిద్దాం. మరి ప్రాక్టికల్లోకి చూపిద్దాం. ఇప్పుడు వాళ్ళు వాళ్ళు నమ్మినప్పుడు ఏం చేయమంటాం మనం? మనం ఏం వ్యతిరేకించలేం కదా! ఎవరు? ఎవరో ముస్లిమ్స్ వాళ్ళు కూడా తాయెత్తులు నమ్మడం కట్టేసుకుంటారు. అంటే వాళ్ళు కూడా నమ్మడం అంటే ఇప్పుడు మా ఇళ్ళ కాడికి వచ్చి స్వస్థతలు జరుగుతున్నాయి, మీరు చర్చికి రండి అని చెప్పేసి ప్రాణాల వరకు తీయకూడదు కదా. ఇప్పుడు భవ్యశ్రీ పాప చచ్చిపోయింది. అట్లాంటి వాళ్ళు చాలా మంది చచ్చిపోయారు. నాకు అక్కడ రావు. విజయనగరం ఒకవేళ జిల్లాలో కూడా కొంతమంది ప్రాణాలు పోయినాయి. కరెక్టే. అది ఇవన్నప్పుడు అరెస్ట్ చేపియాల్సింది అంతే కదా! ఏంటి? వాళ్ళను అట్లా చేసిన వాళ్ళని అరెస్ట్ చేపియాల్సింది. అది మీరు చేయండి మరి. మరి నేను షార్ట్ ఫిల్మ్ తీసాను కాబట్టి మీరు కూడా నన్ను అరెస్ట్ చేయించండి. నిన్ను అరెస్ట్ అని కాదు. ఆ. వాళ్ళు మోసం చేశారు కదా! అవునండి. ఇది ఇప్పుడు మోసం అంటే ఇది కోర్టు దృష్టిలోకి సరైన కేసుల కిందికి, సరైన ఆధారాల కిందికి రావు. ఈ కేసులు కొట్టేస్తారు. ఎందుకంటే ఇప్పుడు హ్మ్. టమాటాలు రూ. 50 ఉన్నాయండి కేజీ. వాడు రూ. 100 అమ్ముతున్నాడు అనుకో, నా ఇష్టం నేను అమ్ముతున్నాను, కొంటే కొను లేకపోతే లేదా అన్నాడు అనుకో, మనం దాన్ని ప్రూఫ్ చేయలేం కదా. హ్మ్. కోర్టు దగ్గరికి వెళ్ళి అవునండి నాకు గిట్టుబాటు ధర ఇలా వచ్చింది, నేను ఇలా అమ్ముకుంటున్నానంటే అది తప్ప ఒప్ప అని పక్కన పెడితే అది హ్మ్. అవన్నీ కూడా నిలబడేటి కేసులు కావు, పెద్ద ఆధారమైన కేసులు కావు, కొట్టేస్తారు. అవును. ఇప్పుడు ప్రార్థనతో రోగాలు తగ్గిస్తున్నాయండి, మేము నమ్ముతున్నాము, వస్తారండి లేకపోతే లేదు, మేమేం బలవంతం చేయలేదు కదా అని చెప్పి పాస్టర్లు అంటారు. కాకపోతే వీళ్ళు ప్రలోభాల ద్వారా మీరు వెళ్తున్నారు కదా. హుహు. కాబట్టి దీని గురించి చైతన్యం కల్పించే విధంగా అసలు ఆ టమాటాల రేటు రూ. 50 అని మనం ఎలాగైతే మా మార్కెట్లో ధర ఇలా ఉంది,
వాళ్ళకు పంటకి ఇలా వస్తుంది అని మనం ఎలాగైతే రేటు అలా చెప్తామో అలాంటి స్టేట్మెంట్ ఇచ్చేదన్నమాట మా ప్రయత్నం కూడా. ఓకే. ఓకే. లేదా మీకు ఇబ్బందిగా ఉంటే మీరు చూడగాకండి, ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసేసి వెళ్ళిపోండి, అట్లా ఏముంది. అట్లని కాదు కానీ ఉమ్, సమాజంలో మచ్చుగా దొరుకుతున్నాయి. ఇంకొకటి ఏంటంటే మీరు చేసేదానికంటే ఉమ్. కొంతమందికి ఉద్యోగాలు కల్పించండి. ఆహారం లేని వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆహారం మీరు ఇవ్వండి. మాది ఆ డ్యూటీ కాదే మాది. ఆ, మేము దానికంటే గొప్ప పని చేస్తున్నామండి. దానికంటే కూడా గొప్ప పని ఏం చేస్తున్నామంటే ఈ యొక్క ఆ, జనాలను చైతన్యం చేసి ఆ. మూఢనమ్మకాలను నిర్మూలించే విధంగా చేసి అందరినీ ఓకే. ఈ ఒకటి పాస్టర్ల ఇంకొకటి వారు ఒకటి. అంతకంటే మేము ఇంకా గొప్ప పని చేస్తున్నాం కదా. మూఢనమ్మకాలు అంటే ఏంటి? మూఢనమ్మకాలు ఏంటంటే ప్రార్థనతో కొబ్బరి నూనెతో రోగాలు తగ్గుతాయని చెప్పేసి నమ్మించి మోసం చేసే పాస్టర్లు ఇవన్నీ కూడా మూఢనమ్మకాలే. ఓకే. ఇంకా ఏమీ లేవా మన ఇండియాలో? ఏమి లేవు, నాకైతే ఇదే కనిపించింది. నేను దీని మీదే పోరాటం చేస్తున్నా. నీకు ఉమ్. ఇండియాలో దేని మీద నాకు కనిపిస్తే నువ్వు దాని గురించి నువ్వు పోరాటం చేయి, నిన్నెవడు ఆపడు. ఉహు. నాకు నమ్మిన నేను సిద్ధాంతము, నేను చేయాలనుకున్న పోరాటం నేను చేస్తాను. నువ్వెవరు నాకు చెప్పడానికి వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పి వీళ్ళకి ఉద్యోగాలు ఇప్పని చెప్పేసి నీకేం పని పట్టలేదా? చదువుకున్న అది వాళ్ళు కూడా ప్రయత్నించుకోవాలి. అది కూడా ఉద్యోగాలు ఒక 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 మంచి పనే కదా అది అది కూడా. నా దృష్టి కాదు, అది నాకు సంబంధం లేదు. నేను ఏమైనా గవర్నమెంట్ నేను ఏదైనా ఉద్యోగాలు ఇప్పించి నేను కంపెనీ పెట్టుకున్నానా? ఉమ్. నాకేమైనా ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఉందా, లేదా ఏదైనా గవర్నమెంట్ అందరినీ అపాయింట్ చేసుకోవడానికి? నేను ఏదైనా ఉమ్. కంపెనీ సీఈఓనా, లేదా ఒక కంపెనీకి హెచ్ఆర్నా? ఎవరిని నేను అసలు అందరికి ఉద్యోగాలు ఇప్పించడానికి? అది కూడా ఒక సేవ అనుకోండి. నేను అది కాదు కూడా ఒక కదా. బాగా మంచిది, అది మంచితనమే మీరు అనుకోండి. చేయండి మరి, అది మీరు చేయండి. మీరు ఒక కంపెనీకి ఉమ్. మీరు ఒక పని చేయండి, మీరు ఒక పెద్ద కంపెనీ కట్టండి. కంపెనీ కట్టి అవునండి. కోట్ల రూపాయలు పెట్టి ఒక పెద్ద ఫ్యాక్టరీ కట్టుకొని ఒక కంపెనీకి సీఈఓ అయ్యి మీరు అందరికి ఉద్యోగాలు ఇప్పియండి. మీరు చేయండి ఆ పని. అన్ని నేను ఉమ్. చేస్తుంటా, మరి మీరెందుకు ఉండేది గాడిదలుగా నీకా? ఏదో గాజులు కానికో బర్గర్లు కానికో. మరి ఇంకా అవి దానికి ఎందుకు మరి నాకు ఫోన్ చేయడం అయితే? అవి కాసుకుంటా ఉండండి. ఇప్పుడు నేను ఏ కలర్ షర్ట్ వేసుకోవాలి, ఏ కలర్ ప్యాంట్ వేసుకోవాలి, దేని మీద పోరాటం చేయాలి, ఏ పేరు మీద ఛానల్ ఓపెన్ అన్ని మీరే చెప్తారా ఇంకా? నేనేం చెప్పట్లేదు అట్లా. మరి మీరే చెప్తున్నారుగా ఉద్యోగాలు ఇప్పియండి అని. నువ్వెవరు నాకు చెప్పడానికి, నాకు సలహాలు ఇవ్వడానికి ఏంటి? ఇప్పుడు నేను సలహాల కోసమా నేను నెంబర్ పెట్టుకుంది? ఉమ్. నేను ఒక మాట అన్నా, మరి నిజంగా స్వస్థతలు జరిగేటట్టయితే ఎవరన్నా పాస్టర్ని తీసుకొని రెడీ చేసి పెట్టండి, ఏదన్నా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్దాము అంటే మరి దానికి నువ్వు పలకవే. నేను నువ్వు పాస్టర్ ఉన్నావు, కాదు కదా. మరి పాస్టర్ కన్నప్పుడు నాకెందుకు ఫోన్ చేసినావు? ఏదో ఒక అంబేద్కరిస్ట్ గా ఫోన్ చేస్తున్నా. అంబేద్కరిస్టోడివి నువ్వు చేయాల్సింది ఏంటంటే పాస్టర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడగాలి. అసలు మీలాంటి వాళ్ళెరా ప్రైవేట్ షార్ట్ ఫిల్మ్స్ తీసేదని చెప్పి మీరు వాళ్ళని అడగండి. వాళ్ళని అడగకుండా నాకు ఫోన్ చేసేయడానికి నువ్వెవరు? అంటే చేయకూడదు అయితే. చెయ్యొచ్చు, నేను మీకు సమాధానం చెప్తున్నా. కానీ మీరు దేనికి పడితే దానికి ఫోన్ చేసి మీరు నాకు ఉచిత సలహాలు ఇవ్వడానికి కాదు కదా నేను నెంబర్ పెట్టుకుంది. నాకెవరు? ఇప్పుడు నువ్వు ఉన్నావండి, రేపు మీరు ఏం ఉద్యోగం చేస్తారు? ఫిజియోథెరపీ. ఏంటి? ఫిజియోథెరపీ. రేపు నుంచి ఫిజియోథెరపీ మానేసి మున్సిపల్ కార్పొరేషన్లో పని చేయండి అని అన్నాను అనుకో, మీకు ఎట్లుంటుంది? మీకు నచ్చిన మీరు మున్సిపల్ కార్పొరేషన్లో జాబ్ చేయండి అని అన్నాను అనుకోండి, అవును. లేకపోతే మానేసి ఏదైనా క్యాబ్ డ్రైవర్గా పెట్టుకోండి అని అన్నాను అనుకోండి, ఓకే. అలా నేను సలహాలు ఇవ్వకూడదు కదా. అంటే ఇప్పుడు అంటే మీకు అట్లని మీకు కాదు. ఉన్నటువంటి క్వాలిఫికేషన్లో మీకు తెలిసిన వృత్తిలో ఆ వృత్తిలో మీ ఉద్యోగం మీరు చేసుకుంటున్నారు. అవును, నా వృత్తి అది. అది మరి నా వృత్తి కూడా ఇదే. నా వృత్తి ఇది. పాస్టర్లు చేసే మోసాలు బయట పెట్టడము, వీళ్ళు మూఢనమ్మకాలు ఎలా మోసం చేస్తున్నారో వీళ్ళను తెలుసుకొని జనాలను కాపాడడం అనేది అది నా వృత్తి. నాకు రాజ్యాంగం హక్కు ఇచ్చింది ఈ మూఢనమ్మకాలు నిర్మూలించడానికి. ఆర్టికల్ 51 AH ప్రకారము ఎవరైనా కానీ చైతన్యపరచవలసిన బాధ్యత ప్రతి ఒక్క యువకులకి ఉంది. నాకు రాజ్యాంగం హక్కు నాకు ఇచ్చింది, భారత రాజ్యాంగం చెప్తుంది. నేను అందులో ఆరితేరిన వారిని వీళ్ళు చేసే మోసాల ఫ్రాడ్లు బయట పెట్టడంలో నా వృత్తి ఇది. నా వృత్తి నేను చేస్తున్నా. అంతేగాని నా వృత్తి గురించి మీరు అడగచ్చు, కానీ మీరు ఉద్యోగాలు ఇప్పించవచ్చు కదా, అది ఇప్పించవచ్చు కదా అంటే నువ్వు రేపటి నుంచి దొడ్లు కడుగు, ఒక టాయిలెట్ పెట్టుకో, నువ్వు రేపు నుంచి మున్సిపల్లో పనిచేయను అన్నా అనుకో, నీకు నేను సలహాలు నీ వృత్తి గురించి నేను సలహాలు ఇవ్వకూడదు, నా వృత్తి గురించి నువ్వు సలహాలు ఇవ్వకూడదు. జస్ట్ తెలుసుకోవచ్చు అంతే. ఇప్పుడు మీకు ఫోన్ చేసి మీ పేరేంటండి? నా పేరు రాజు. రాజు గారు, మీరు ఏం చేస్తుంటారు? ఫిజియోథెరపీ చేస్తున్నారు. అవును. జస్ట్ ఇలా అడగచ్చు, ఓకేనండి, చాలా మంచిది, చేసుకోండి అని చెప్పచ్చు. మీరు కూడా నా పేరు ప్రవీణ్ కుమార్, నేను చేసేది వీళ్ళది మోసాలు బయట పెట్టడం, మీరు నన్ను అడగచ్చు. అంతేగాని మీరు అందరికి ఉద్యోగాలు ఇప్పియండి వేరే చేయండి అని చెప్పేసి మీరు నాకు సలహాలు ఇవ్వకూడదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి.
అంటే ఇప్పుడు అవునులేండి మీరు వయసు మీ పెరగంగానే జ్ఞానం పెరగాలి కదా. ఇప్పుడు వయసు పెరుగుతుంది, మీకు మీ వయసుని బట్టి ఉమ్, అర్థమవుతుంది వయసు ఉందని, కానీ ఉమ్, జ్ఞానం పెరగాలి కదా. ఉమ్. అంబేద్కర్ ఇష్టం అంటున్నావు, అంబేద్కర్ ఇష్టం ఎవరు? మూఢనమ్మకాలు అంబేద్కర్ నమ్ముతాడా? ఎవరు? అంబేద్కర్ ఇష్టం ఎవరు? అంబేద్కర్ ఇష్టం మూఢనమ్మకాలు నమ్ముతారా? నమ్మరు. మరి నేను దాని గురించే కదా నేను పోరాటం చేస్తుంది. మరి దాని గురించి పోరాటం చేసేవారు నువ్వు నాకు సపోర్ట్ చేయాల్సింది పోయి అది ఎందుకు ఇది ఎందుకు అని చెప్పేసి నాకెందుకు అడ్డగోలుగా సలహాలు ఇవ్వడం. ఇప్పుడు ఉమ్, భవ్యశ్రీ స్థానంలో మీ పాప ఉంటే మీరు ఏం చేస్తారంటే, మీ మనవరాలు మీ కూతురు 40 ఉమ్, రోజుల పాటు ఫాస్టింగ్ ప్రేయర్ అంటూ చర్చిలో ఉమ్, ఆ బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న ఆ పాపకి 2 లక్షలతో సర్జరీ అయ్యి బ్రతికి హ్యాపీగా ఉండే ఆ పాపను నమ్మించి చర్చికి తీసుకెళ్లి 40 రోజులు పెట్టించారు కదా. ఆ పాప స్థానంలో మీ కూతురు మీ మనవరాలు ఉంటే మీరు ఏం చేస్తారు? అప్పుడు ఇట్లా ఉమ్, మాట్లాడతారా? అంబేద్కర్ ఉమ్, ఇస్తండి, ఒకరి మతాలు ఒకటి కించపరచకూడదండి, ఎవరి నమ్మకాలు వాళ్ళే అని చెప్పి మీరు అంటుంటారా? ఉమ్. బాగున్నాయి బ్రదర్, జరుగుతుంటాయి అట్లాంటివి. అదే కదా, మీ కొన్ని కూతురు చోట్ల జరిగితే మీరేం జరుగుతుంటాయి. చేస్తారు? మీ కూతురికి జరిగింది లేదా మీ మనవరాలకు జరిగింది, సేమ్ భవ్యశ్రీ లాగా చచ్చిపోయింది. అప్పుడు ఉమ్. అప్పుడు మీ ఇంటి వరకు వస్తే అప్పుడు మీరేమంటారు? మామూలే, బాధ కలుగుతుంది. మరి అప్పుడు కూడా ఇట్లనే అంటారా? ఎవరి నమ్మకాలు వాళ్ళే అండి, చచ్చిపోయింది అని మీరు అంటారా? మామూలే బ్రదర్, ఎవరైనా క్రిటికల్ ప్లేస్ లో ఏదైనా క్రిటికల్ రోగం ప్లేస్ వచ్చినప్పుడు కాదండి, చనిపోతారు. 2 లక్షలు 3 లక్షలు అంతే. 2-3 ఉమ్, లక్షలకి ఆ పాపకి ఆపరేషన్ అవుతుంది. బ్రెయిన్ లో ఉమ్, గడ్డ ఉంటే ఇప్పుడు ఉన్న టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. ఉమ్, బయటకు వస్తే గవర్నమెంట్ గుంటూరు హాస్పిటల్ తీసుకెళ్తే 2 లక్షలు ఖర్చు పెడితే బతికిస్తారు. ఒకవేళ డబ్బు లేకపోతే అందరూ కలిసి డొనేషన్ చేసుకోవచ్చు. ఒక 200 మంది కలిసి తలా ఒక 1000 రూపాయలు ఇచ్చినా, లేదా అవునులేండి. 400 మంది కలిసి తలా 500 ఇచ్చినా కూడా ఆ పాప ఉమ్, ఈ రోజు బతికేది. ఈ రోజు ఎంతమంది, నేనే చాలా మందికి డొనేషన్ చేశా. పలానోళ్ళు హాస్పిటల్ క్రిటికల్ పొజిషన్ రండి సహాయం చేయండి అని చెప్తే అందరూ తలా కాస్త చెయ్యేసి అట్లా బతికిన ప్రాణాలు చాలా ఉన్నాయి. ఓకే. పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా, మహేష్ బాబు కూడా ఎంతో మందికి హార్ట్ సర్జరీలు చేయించారు. చాలా మంది ఉమ్, సెలబ్రిటీలు కూడా ముందుకు వచ్చి చేస్తున్నారు, సహాయాలు చేస్తున్నారు. కానీ ఓకే. ఈ అవకాశాలన్నీ కూడా మనం ఏదో ఒకటి ఉపయోగించుకొని ఆ పాప 8 సంవత్సరాల పాప చచ్చిపోయే పాపన, ఉమ్. 8 సంవత్సరాల పాప చచ్చిపోయే పాపన, కానీ వీళ్ళు కేవలము రోగాలతో ప్రార్థనలతో రోగాలు తగ్గుతాయని చెప్పి నమ్మించి చంపారు. వాళ్ళు కూడా పోకూడదు కదా, వాళ్ళది కూడా తప్పే. వాళ్ళు హాస్పిటల్ పోవచ్చు, వాళ్ళు కూడా. తెలియకపోవడము, చైతన్యం ఉమ్, లేకపోవడము, నమ్మించారండి. నమ్మించారు, ఉమ్, ప్రలోభాలకు గురి చేశారు. వాళ్ళకి ఉమ్, తెలియదనే కదా మా బాధ, అందరికీ తెలియజేయాలనే కదా మా షార్ట్ ఫిల్మ్ కాన్సెప్ట్ కూడా. ఉమ్. మా కాన్సెప్ట్ అదే ఇప్పుడు బాబు, ఇలా చేస్తారు తెలుసుకోండి అని చెప్పడమే మా కాన్సెప్ట్. మామూలుగా ఏదైనా మనకు సమస్య వస్తే ఫస్ట్ ఎవరు గుర్తొస్తారు? డాక్టరే గుర్తొస్తాడు. ఆ విషయం తెలియదు కదా. ఇప్పుడు మరి చాలా మంది చర్చిలలో రోగాలు తగ్గుతాయని చెప్పేసి నమ్మించబోతున్న వాళ్ళందరికీ తెలియజేయాలి. అది నీకు తెలుసు, నాకు తెలుసు, కానీ వాళ్ళకి ఉమ్, తెలియదు. ఊర్లో ఉన్న ఉమ్, గ్రామాలలో మూఢనమ్మకాలు బాగా వీళ్ళు పాస్టర్లు ప్రలోభాలు చేసి అట్లా అట్లా జరుగుతున్నాయి, ఇట్లా జరుగుతుందని చెప్పి నమ్మించి చేస్తున్నారు కదా. ఉమ్. మరి చైతన్యం చేయాల్సిన బాధ్యత ఏముంది ఉండాలి కదా. బ్రదర్, ఇప్పుడు ఆయనది మిస్టేక్ ఉండొచ్చు, వాళ్ళది మిస్టేక్ ఉండొచ్చు. ఎవరిది మిస్టేక్ ఉందనో తెలియజేసేది మన షార్ట్ ఫిల్మ్. మొత్తం ఈ మూఢనమ్మకాల గురించి ఈ నమ్మకండి అని చెప్పి తెలియజేయడమే మా కాన్సెప్ట్. ఓకే. ఇప్పుడు మీది కూడా మిస్టేకే. మరి మీ అమ్మాయి మీ కూతురు అట్లా చచ్చిపోయింది అనుకో, మిస్టేకే కదా. మరి ఆ మిస్టేక్ ఎక్కడ జరిగిందో తెలియజేస్తాను కదా, ఇంకొకసారి ఆ మిస్టేక్ జరగకుండా ఉంటుంది. అవునా కదా? ఏదన్నా మెడిసిన్ వాడితే సరిపో, అదే వాళ్ళు కదండి కూడా మేము పోకూడదు. చెప్పేది, మెడిసిన్. అదే చెప్తున్నా, మా కాన్సెప్ట్ ఏంటంటే బాబు, ప్రార్థనతో రోగాలు తగ్గవు, మీరు ఉమ్, హాస్పిటల్కి వెళ్ళి మంచి ట్రీట్మెంట్ చేయించుకున్నా అనేదే మా కాన్సెప్ట్. ఓకే, మంచిదిలేండి. మరి ఉమ్. సరేలేండి బ్రదర్ అయితే. ఓకే అండి, మరి ఉంటాను. ఓకే ఓకే, రైట్ రైట్, మంచిది.